మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు, మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీసాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. హలో ఎవ్రీవన్, నేను వైష్ణవి ఫ్రమ్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఇంకా ఇవాళ మనం నేర్చుకోబోయే చాప్టర్ మెన్సురేషన్. మెన్సురేషన్ అనేది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. ఎలా ఏరియా ఆఫ్ స్క్వేర్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ సర్కిల్, దాని తర్వాత అసలు క్యూబ్ అంటే ఏంటి, క్యూబాయిడ్ అంటే ఏంటి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్, టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా, అవన్నీ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. కానీ దాన్ని మనం ఆ టాపిక్స్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తాం ఈ చాప్టర్లో. ఇంకా మనకు ఒక్కసారి లాజిక్ అర్థమైపోతే చాలా ఈజీగా ఈ టాపిక్స్ నేర్చుకోవచ్చు. సో అసలు ఫస్ట్ మనం ఈ చాప్టర్లో ఏమేమి నేర్చుకుంటాం, మనకున్న ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ షేప్స్కి మనము ఎల్ఎస్ఏ ఆర్ సిఎస్ఏ అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టిఎస్ఏ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా, ఇంకా వాల్యూమ్. మనం ప్రతి షేప్కి ఈ 3 థింగ్స్ నేర్చుకుంటాం. సో ఫస్ట్ అసలు మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం రివైజ్ చేద్దాం ఇప్పుడు దాకా నేర్చుకున్న షేప్స్ అన్నిటికీ ఎల్ఎస్ఏ, టిఎస్ఏ, వాల్యూమ్. సో క్యూబాయిడ్, ఇంకా క్యూబ్, ఈ 2 షేప్స్ నేను సైమల్టేనియస్గా నేర్పిస్తాను. ఎందుకంటే 2 చాలా సిమిలర్ షేప్స్. అసలు క్యూబాయిడ్ని మనం ఎలా గీస్తాము, ఒక రెక్టాంగిల్ మనం ఇలా పెడితే క్యూబాయిడ్. ఇంకా క్యూబ్కి అన్నీ సేమ్ లెంత్, బ్రెత్, హైట్. అదే క్యూబ్కి క్యూబాయిడ్కి డిఫరెన్స్. రెక్టాంగిల్కి స్క్వేర్కి ఉన్నట్టు సేమ్ లెంత్, డిఫరెంట్ లెంత్. అంటే LBHAAA. సో సింపుల్గా మనం అసలు లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, ఒక రూమ్కున్న గోడలు కదా. ఇంకా టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, సీలింగు ఇంకా ఫ్లోర్ని కూడా మనం ఏరియా యాడ్ చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఇంకా వాల్యూమ్ ఎలా వస్తుంది, దాంట్లో ఎంత గాలి పడుతుందో అది మనం చెక్ చేస్తే అప్పుడు మనకి వాల్యూమ్ వస్తుంది. సో ఇప్పుడు మనం క్యూబాయిడ్ది చూస్తే నేను ఫస్ట్ మీకు ఒక ఫిగర్ చూపిస్తాను. ఇదొక క్యూబాయిడ్ కదా, దీనిది మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎలా తెలుసుకుంటాం. ఇప్పుడు ఇది మనకి పెరిమీటర్ కదా, ఈ పెరిమీటర్ది నేను ఒక వైర్తో ఈ థిన్ పెరిమీటర్ది ఒక స్ట్రక్చర్ గీసి పెడతా. అంటే ఎట్లా గీసి పెడతా, ఇలా నేను ఒక స్ట్రక్చర్ చేస్తా థిన్ది వైర్తో. అలా నేను ఒక 300 చేస్తా. అవన్నిటినీ ఒక దానిపైన ఒకటి పెడతా. అప్పుడు నాకు ఇలా వస్తుంది కదా, సేమ్ ఇదే వస్తుంది కదా, కిందే ఉండదు పైనే ఉండదు. ఎందుకంటే ఇట్లనే ఉంది ఈ స్ట్రక్చరు. దీన్ని మనం 300 టైమ్స్ పెడితే ఒక స్పెసిఫిక్ హైట్కి వస్తుంది అనమాట. సో ఆ మొత్తం ఫిగర్కి మనకు వచ్చిన ఆ హైట్ లేదా ఏరియాని మనము సర్ఫేస్ ఏరియా అంటాం, లాటరల్ సర్ఫేస్ ఏరియా. దాన్ని మనం ఎలా రాస్తాము, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ని మనం హైట్ టైమ్స్ మల్టిప్లై చేసినాం. సో 2 × L+B ఇంటూ హైట్ టైమ్స్ అంటే 2HL+B. అదే మనం క్యూబ్లో ఎట్లా చేస్తాం, పెరిమీటర్ ఆఫ్ క్యూబ్ ఇంటూ హైట్. పెరిమీటర్ ఆఫ్ క్యూబ్ ఏంటి, 4A ఇంటూ హైట్ A అంటే 4A². టీఎస్ఏ ఏమవుద్ది మనకి, ఏరియా ఆఫ్ బేస్ ప్లస్ ఏరియా ఆఫ్ హైట్ కూడా యాడ్ చేయాలి మనం, ఏరియా ఆఫ్ సీలింగ్. సో మనం ఎట్లా రాస్తాం, 2HL+B ప్లస్ 2 × LB. 2LB ఎందుకు, ఏరియా ఆఫ్ బేస్ LB, ఏరియా ఆఫ్ టాప్ కూడా LB, కాబట్టి 2LB.
సో 2 into LB plus BH plus HL. దీని టీఎస్ ఏమవుద్ది? 4a square plus a square plus a square. సో 6a square కదా. వాల్యూమ్ ఏమవుద్ది? ఇప్పుడు వాల్యూమ్కి మనం ఏం చేస్తాం? ఇలా మనం రెక్టాంగిల్ కాకుండా ఈ రెక్టాంగిల్ని మనం నింపేసామంటే, అంటే ఒక చిన్ని పీస్ ఆఫ్ పేపర్, అంటే ఒక రెక్టాంగులర్ పీస్ ఆఫ్ పేపర్, ఇలా ఒక పీస్ ఆఫ్ పేపర్ని పెట్టి నేను దీన్ని 300 పేపర్స్ ఇటు ఒక దానిపైన ఒకటి పెడితే ఒక ఫుల్ క్యూబాయిడ్ వస్తుంది. అంటే ఒక నిండుగున్న క్యూబాయిడ్, అంటే ఒక వ్యాక్స్ క్యూబ్ అట్లా వస్తుంది. సో అది మన వాల్యూమ్ అయిపోద్ది, బికాజ్ అది ఫిల్డ్ ఉంది కాబట్టి. ఫిల్డ్ ఉంటే వాల్యూమ్. ఒక గిఫ్ట్ బాక్స్కి ర్యాపర్ ఉన్నట్టుంటే అది సర్ఫేస్ ఏరియా. ఓకే, గిఫ్ట్ బాక్స్ అనేది మనకు వాల్యూమ్, దాన్ని ర్యాపర్ సర్ఫేస్ ఏరియా. బెస్ట్ ఈజీగా చెప్పాలంటే. సో వాల్యూమ్ ఏమవుద్ది? L into B అనేది ఏరియా ఇంటూ హెచ్. సో LBH వాల్యూమ్. A square into A cube. ఇప్పుడు మనం క్యూబ్కి క్యూబాయిడ్కి స్పెసిఫిక్గా చూస్తే మనం సింపుల్గా L into B ప్లస్ L into B ప్లస్ B into H ప్లస్ B into H అట్లా మనం ఏరియాస్ తీసుకొని లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా రాసేసుకోవచ్చు కదా. కానీ మనం నేను ఇలా ఎందుకు మీకు నేర్పిస్తున్నానంటే, మీరు ఇంకా ముందు షేపులు తీసుకుంటే వెళ్ళినప్పుడు అవన్నీ ఫార్ములా బేస్డ్ అయిపోతాయి మీకు అప్పుడు. ఎందుకంటే ఇది మీరు ఇట్లా ఈజీగా రాయొచ్చు, కానీ ప్రతిదానికి మనం అట్లా ఈజీగా రాయలేం. సో అలాంటప్పుడు ఇట్లా మీకు ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ తెలిస్తే మీరు నేర్చుకోవడం చాలా ఈజీ అవుద్ది. సో ఇప్పుడు మనకి నేను నీట్గా మీకు ఒక నెక్స్ట్ షేప్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ షేప్ మనం ఏం తీసుకుందామంటే ప్రిజం తీసుకుందాం. ప్రిజం ఎట్లా తీస్తాం? మనం ఎట్లా దీనికి రెక్టాంగిల్ వెనకాల రెక్టాంగిల్ పెట్టి జాయిన్ చేసామో, ప్రిజంకి ట్రయాంగిల్ వెనకాల ట్రయాంగిల్ పెట్టి జాయిన్ చేస్తాం. ఓకే, సో ప్రిజంది LSA TSA వాల్యూమ్ ఎట్లా వస్తుంది ఆలోచించండి. సేమ్ నేను చెప్పిన మెథడ్లో ఆలోచించండి. ప్రిజంకి LSA ఎలా వస్తుంది? ఈ బేస్ ఉంది కదా, ఈ బేస్ని వాడాలా? ఆలోచించండి. ఏనా అర్థమైందా? దీన్ని మనం హైట్ అనుకుంటే అప్పుడు పెరిమీటర్ ఆఫ్ బేస్, దీన్ని మనం హైట్ టైమ్స్ పైకి తీసుకెళ్తాం. సో పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ఏమవుద్ది? LSA అవుద్ది. TSA ఏమవుద్ది? LSA ప్లస్ మనకి బేస్కున్న ఏరియా, ఈ టాప్ ఏరియా, ఈ రెండు ఏరియాస్ యాడ్ చేయాలి కదా. సో 2 into ఏరియా ఆఫ్ బేస్. అర్థమైందా? ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ. ఇట్లుంది, ఇట్లా ట్రయాంగిల్ని మనం హైట్ టైమ్స్ తీసుకెళ్తే సేమ్ ఇందాక రెక్టాంగిల్కి వచ్చినట్టు LSA వస్తుంది. TSA ఏమొస్తుంది? ఈ రెండు ఏరియాస్ యాడ్ చేస్తాం. సో LSA ప్లస్ 2 into ఏరియా ఆఫ్ బేస్. సో దీన్ని మనం ఇప్పుడు మనం దీనికి చేసినట్టు మనం దీన్ని ట్రై చేస్తే ఈ ఏరియా కనుక్కోవాలి, ఈ ఏరియా కనుక్కోవాలి, ఈ కింద ఏరియా కనుక్కోవాలి. మనకు అట్లా వద్దు, మనం జస్ట్ ఈ పెరిమీటర్ కనుక్కొని దీన్ని హైట్ టైమ్స్ మల్టిప్లై చేస్తాం. చూసారా? ఇప్పుడు LSA ప్లస్ 2 into ఏరియా ఆఫ్ బేస్, ఈ బేస్ ఆ బేస్. ఇప్పుడు వాల్యూమ్ ఎట్లా వస్తుంది? ఈ ఏరియా ఆఫ్ బేస్ని మనం హైట్ టైమ్స్ మల్టిప్లై చేస్తాం కదా. LSAలో పెరిమీటర్ పెడతారు, వాల్యూమ్లో ఏరియా పెడతారు. అది ఒక్కటే డిఫరెన్స్. ఈ 3 LSA TSA వాల్యూమ్ ఎప్పుడు ఇంటర్లింక్డ్ ఉంటాయి. సో ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఓకే, నెక్స్ట్ సిలిండర్.
సిలిండర్ని మనం ఎలా డ్రా చేస్తాం ఇప్పుడు? సిలిండర్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఎల్ఎస్ఏ, టిఎస్ఏ, వాల్యూమ్. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో మీరే డిటర్మైన్ చేసేదానికి ట్రై చేయండి, ఎట్లా వస్తుంది. నేను నోటేషన్స్ ఇస్తాను మీకు. ఇది హెచ్, ఇది ఆర్. సో ఆలోచించారా? నేను చెప్తా. ఇప్పుడు పెరిమీటర్ ఉంది కదా, పెరిమీటర్ని హైట్ టైమ్స్. సింపుల్. పెరిమీటర్ ఏంది? 2πr. 2πrని మనం హైట్ టైమ్స్ చేస్తాం. సో 2πrh. ఇంకా టీఎస్ఏ ఏమవుద్ది? ఏరియా ఆఫ్ బేస్ ప్లస్ ఏరియా ఆఫ్ టాప్ కదా. సో 2πrh ప్లస్ πr² కదా ఏరియా. సో 2πr², అంటే కింద πr² ప్లస్ πr². సో దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చు, 2πr ఇంటూ r ప్లస్ h అని. కానీ ఇలా కూడా సాల్వ్ చేసుకోవచ్చు, తప్పలేదు. వాల్యూమ్ ఏమవుద్ది? సింపుల్. ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్, అంటే πr² ఇంటూ హైట్, అంటే πr²h. క్లియర్? ఇప్పుడు మనం అన్ని షేప్స్కి ఇట్లనే చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ షేప్ కోన్. దీన్ని సింపుల్గా మనము రైట్ సర్క్యులర్ కోన్ అని కూడా అంటాం. అంటే కోన్ మనం ఇట్లా, కోన్ అంటే ఇప్పుడు నేను చూపిస్తాను ఇక. మనం రైట్ సర్క్యులర్ కోన్ అనే కోన్నే తీసుకుంటాం. అంటే ఎట్లా? ఇట్లా. కానీ కోన్లు కూడా ఎట్లా కూడా ఉండొచ్చు, ఇట్లా ఓవల్ ఉండి ఇట్లా స్లాంటింగ్ ఉండొచ్చు. అదంతా మనకు సంబంధం లేదు. మనం తీసుకునే కోన్ రైట్ సర్క్యులర్ కోన్. దీనికి ఏంటి? హైట్ h, రేడియస్ r. ఇప్పుడు మీరు చెప్పండి, ఎల్ఎస్ఏ ఏంటి, టిఎస్ఏ ఏంటి, వాల్యూమ్ ఏంటి? ఎల్ఎస్ఏ, టిఎస్ఏ, వాల్యూమ్. సో ఎల్ఎస్ఏ ఏమవుద్ది? πr ఇంటూ ఎల్. ఎందుకు πr ఇంటూ ఎల్? ఓ, మన కోన్కి ఎల్ కూడా కాదు, చెప్పడం మర్చిపోయా. ఎల్ అంటే స్లాంట్ హైట్. సో πr ఇంటూ ఎల్ మనం ఎందుకు అంటామంటే, ఈ కోన్ మనం ఇట్లా పైకి తీసుకెళ్ళలేం కదా. సో కోన్, నేను కోన్ ఎట్లా చూపించాలి, ఒక నిమిషం. ఇది మన కోన్ కదా, దీన్ని మనము ఇట్లా పైకి తీసుకెళ్తే యూనిఫామ్గా ఉండదు కదా. సో మనం దీన్ని ఎలా చేస్తాం? ఇలా పెట్టి దీన్ని ఇలా తిప్పుతాం. అర్థమైందా? సో మనకి హెమిస్ఫియర్ అంటే హాఫ్ ఉంది కదా, ఈ హాఫ్ని మనం ఇట్లుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పెయింట్ పూసాను అనుకోండి, దీన్ని ఇలా తిప్పాను అనుకోండి, అప్పుడు మనకి బేస్ మొత్తం కవర్ అయిపోద్ది కదా. ఇంకా పైన కోన్ ఇది ఉంది కాబట్టి, సో ఇది మొత్తం కోన్ లాగా వస్తుంది. అర్థమైందా? ఇట్లా తిప్పుకుంటూ వెళ్తే. సో అప్పుడు మనం ఎలా రాస్తామంటే దీన్ని πr అంటే హెమిస్ఫియర్, సారీ హాఫ్ సర్కిల్, πr సెమీ సర్కిల్. ఇది సెమీ సర్కిల్ టైమ్స్ మనం తిప్పుతున్నాము ఎల్తో కదా. ఈ ఎల్ లెంత్ని సెమీ సర్కిల్ టైమ్స్ తిప్పుతాం, అప్పుడు మనం మొత్తం కవర్ అయిపోద్ది కదా. సో మనం దాన్ని ఇట్లా రాస్తాం, πrl. ఎల్ టైం అంటే ఎల్ లెంత్ని ఇట్లా తిప్పామన్నమాట హాఫ్ వే, అప్పుడు అది మొత్తం ఫుల్ కవర్ అయిపోద్ది కదా. సో టీఎస్ఏ ఏమవుద్ది? πrl ప్లస్ ఏరియా ఆఫ్ బేస్. సో πrl ప్లస్ πr². అంటే దీన్ని ఇలా కూడా రాస్తారు, πr
ఆర్ ప్లస్ ఎల్ అంటే పై ఆర్ కామన్ తీసుకున్నట్టు ఎట్లన్నా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. సో కోన్ది ఎట్లా, అది జనరల్గా ఎక్స్పెరిమెంట్స్తో తెలిసింది ఏంటంటే కోన్ని కరగబెడితే ఒకసారి ఒక సిలిండర్లో వేస్తే 3 సార్లు కరగబెట్టేస్తే ఇంత హైట్ ఉన్న సిలిండర్ ఫామ్ అవుద్ది. సో మనం వాల్యూమ్ ఏమంటామంటే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే 1/3 ఆఫ్ సిలిండర్స్ వాల్యూమ్. ఓకే, నెక్స్ట్ స్ఫియర్ చూద్దాం. స్ఫియర్తో పాటు హెమిస్ఫియర్ కూడా చూద్దాం, బికాజ్ రెండు సిమిలర్ కాబట్టి. డయాగ్రామ్ ఏంటి స్ఫియర్ది? ఒక సర్కిల్, అంటే ఇది మీరు 3Dలో ఇమాజిన్ చేసుకోవాలన్నమాట అన్నీ నేను గీసేటివి. ది రేడియస్ ఆర్, కదా, ఇది హెమిస్ఫియర్, ఇది స్ఫియర్. సో స్ఫియర్ది ఎట్లా మనం చేస్తాం? ఇప్పుడు కోన్ని మీరు ఆలోచించి కోన్ని స్ఫియర్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసి స్ఫియర్ ఎల్ఎస్ఏ టిఎస్ఏ ఆలోచించండి. ఎల్ఎస్ఏ టిఎస్ఏ వాల్యూమ్, దీన్ని కూడా ఎల్ఎస్ఏ టిఎస్ఏ వాల్యూమ్. ఆలోచించారా? నేను చెప్తాను. ఇప్పుడు ఎల్ఎస్ఏ ఫర్ స్ఫియర్ ఈస్ 4πr². అది మనం ఇట్లా మొత్తం తిప్పితే 4πr² అని వస్తుంది. అది ఎందుకు వస్తుందో నాకు తెలీదు. 4πr². మనం దీన్ని బట్టి కొట్టాలి. టీఎస్ అనేది దీనికి ఏం సెపరేట్ ఉండదు బికాజ్ అది స్ఫియర్ కాబట్టి 4πr². కానీ ఇప్పుడు హెమిస్ఫియర్ ఏమవుద్ది? దీనికి హాఫ్ అవుద్ది కదా కదా. సో 2πr². ఓ అర్థమైంది, నేను చెప్తా. పై రావడం మర్చిపోయా. ఇప్పుడు ఇది మనకు ఒక సర్కిల్ ఉంది కదా, నేను ఎట్లా చెప్పాలి? దగ్గర సర్కులర్ ఏం లేదే. సరే, ఇది మనకు ఒక సర్కిల్ ఉందంటే సర్కిల్ పెరిమీటర్ ఏంటి? పెరిమీటర్ 2πr² కదా, 2πr కదా పెరిమీటర్. పెరిమీటర్ని మనం డయామీటర్ లాగా తిప్పుతాం. అంటే సర్కిల్ కనిపిస్తుంది మీకు, ఇది సర్కిల్ కదా, దీన్ని మనం డయామీటర్ లాగా తిప్పుతాం. అది మీకు అర్థమైతే అర్థమైంది, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు రావట్లేదు. సో 4πr² అని వస్తుంది. అంటే 2πr × 2r. 2πrని మనం 2r టైమ్స్ మళ్ళీ తిప్పుతాం అనమాట. అంటే 2r లెంత్ దాకా ఇట్లా. అప్పుడు మనకు ఒక స్ఫియర్ లాగా వస్తుంది. అర్థమైతే మంచిది, అర్థం కాకపోతే బట్టి కొట్టండి. 2πr². ఇప్పుడు దీనికి ఇంకా ఏరియా యాడ్ చేయండి. 2πr² + πr². సో అప్పుడు 3πr². ఓకే, వాల్యూమ్ అయితే అది ప్రూవ్డ్ వాల్యూమ్ ఇట్లా మనం డిటర్మైన్ చేయలేం. సో 4/3πr³. దీని హెమిస్ఫియర్ ఏమవుద్ది? ఎగ్జాక్ట్ హాఫ్ అవుద్ది, 2/3πr³. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఉన్నది లాస్ట్ షేప్, రైట్ పిరమిడ్. ఇప్పుడు మనం రైట్ అని ఎందుకు అంటాం? పిరమిడ్ రైట్ అని ఎందుకు అంటామంటే అది అట్లా రైట్ యాంగిల్ లాగా ఉంది అని. ఇందాక కోనుకు కూడా అదే అన్నాం కదా, సిలిండర్కి కూడా అలానే అంటారు. సో అది ఎట్లా గీస్తామంటే
అంటే స్ట్రేట్గా పైకి వచ్చింది అని, ఇట్లా అటు ఇటు తిరగకుండా. సో అది రైట్ పిరమిడ్. సో రైట్ పిరమిడ్ సింపుల్గా ఎల్ఎస్ఏ టీఎస్ఏ వాల్యూమ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అయినా అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, అంటే ఫర్దర్గా ఇంపార్టెంట్ కాదు, డైరెక్ట్ క్వశ్చన్ అయినా రావచ్చు. అంటే పిరమిడ్దే ఎల్ఎస్ఏ టీఎస్ఏ వాల్యూమ్ కనుక్కోండి అని, బట్ చాప్టర్ ముందుకు వెళ్ళేసరికి అంత ఇంపార్టెంట్ కాదు. సో ఎల్ఎస్ఏ టీఎస్ఏ వాల్యూమ్లో మనం ఎట్లా రాస్తాము, 1/2 ఇంటూ పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ స్లాంట్ హైట్. అంటే స్లాంట్ హైట్ ఇది, ఈ 4 హైట్ సేమే ఉండాలి పిరమిడ్ అంటే, రైట్ పిరమిడ్ అంటే. సో ఇది ఎల్ అనుకోండి స్లాంట్ హైట్. సో పెరిమీటర్ ఆఫ్ బేస్ని మనం ఎల్ టైమ్స్ తీసుకొని వెళ్తే, 1/2 ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ బేస్ని మనం ఎల్ టైమ్స్ తీసుకెళ్తే అప్పుడు మనకు స్లాంట్ హైట్ వస్తుంది, అదే అప్పుడు మనకి ఎల్ఎస్ఏ వస్తుంది. టీఎస్ఏ ఏంది, ప్లస్ ఏరియా ఆఫ్ బేస్. అది రెక్టాంగిల్ అయితే రెక్టాంగులర్ బేస్, లేదా స్క్వేర్ అయితే స్క్వేర్ ఏరియా వస్తుంది. సో ఎల్ఎస్ఏ ప్లస్ ఏరియా ఆఫ్ బేస్. దీనికి హైట్ కూడా ఉంటుంది కదా, అంటే సెంటర్ నుంచి టాప్ దాకా వెళ్ళేది హైట్ హెచ్. సో దీన్ని వాల్యూమ్ ఏమవుద్ది, 1/3 ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఓకే, సో పిరమిడ్ది 1/3 ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఇవి మనకు వచ్చిన షేప్స్. అవన్నీ మీరు రాసుకొని అన్నీ గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. సో ఈ షేప్స్ అన్నీ మనం అయిపోయినాయి. 8 షేప్స్కి టోటల్ మనం ఎల్ఎస్ఏ సిఎస్ఏ వాల్యూమ్ కనుక్కున్నాం. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తా, ఆ క్వశ్చన్ గురించి ఆలోచించండి, మనం నెక్స్ట్ లెక్చర్లో సాల్వ్ చేద్దాం. ఏందది, స్ఫియర్ సిలిండర్ కోన్, ఈ మూడిటికి సేమ్ రేడియస్ అండ్ హైట్ ఉంది అన్నారు. ఆల్ 3 హ్యావ్ సేమ్ రేడియస్ అండ్ హైట్. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఎల్ఎస్ఏ ఆర్ సిఎస్ఏ, అంటే రేషియో ఆఫ్ దేర్ lateral surface area or curved surface area. రేషియో ఆఫ్ సర్ఫేస్ ఏరియాస్. సర్ఫేస్ ఏరియాస్ అన్నప్పుడల్లా మనం ఎల్ఎస్ఏ ఆర్ సిఎస్ఏ చూస్తాం, టోటల్ సర్ఫేస్ ఏరియా చూడం. సో రేషియో ఆఫ్ సర్ఫేస్ ఏరియాస్ కనుక్కోవడానికి ట్రై చేయండి, మనం నెక్స్ట్ లెక్చర్లో దీన్ని సాల్వ్ చేద్దాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం సరైన విధంగా.